జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది అంటారు. కానీ నా జీవితం ఏంటో ఈ రైలు ప్రయాణంలోనే ఆగిపోయింది అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ అది ఎందుకో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో ఎనుగుతూ కొమ్ము ఎనుగుతంతో నూరి చేసిన దురవీడో. ఈ టైంలో అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. హలో నానా, ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్ళి ఎప్పుడు నానా? ఇవాళ సాయంత్రం. నానా ఇవాళ మంగళవారం నానా, అయితే జర్నీలు అలాంటి ఏం చేయకూడదు నానా. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు అని నేను నమ్మను. మంచిది కాదు నానా. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి అమ్మా, మార్చుకోలేడు, నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నానా. సరే సరే ఏమైంది నాన్న? కాకమ్మా రెట్టేసింది. రెట్టేసిందా? చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా, బాయ్. హలో మాస్టరు. హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది, 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాడు టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసెంజర్ ఎవరు అడదేంటి, ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. రోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. వైజాగ్ వెళ్తాది. బై మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాని వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడో వచ్చారు, మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా? కష్టమే ఏంటి ఏదైనా. హలో నాన్న జాగ్రత్త నాన్న. అమ్మా ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు, నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నానా. మంగళవారమే, నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మ అండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పిన ఒకటి ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగారు చెప్పింది నిజమేనండి, మంగళవారం జర్నీ చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏమోడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయం బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్తే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్ అరే భలే ఉంది. ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కానీ దీని ఇలా పొడి చేస్తామండి. పొడి చేసి దీనిలో వాటర్ పోస్తామండి. ఇలా తప్పగా చేసండి, ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు ఇచ్చిన అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు ఇచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నాను. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్. మీరు అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో. హలో నానా. అమ్మా నాన్న. అలాగే మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు. అలాగే మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. అమ్మయ్యా సార్ మంగళవారం అసలు మంగళవారం ఎందుకు జర్నీ చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే, ఏంటి మంగళవారం జర్నీ చేస్తారంటారు? ఇలా అంటా అని చెప్పే నేను సోమవారం బయలుదేరాను. నేను బాబు నా గుడి అమ్మా. పల్లీలోడు అమ్ముతున్నాడు, నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లి ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయలేదంటే నన్ను ఓదమన్నారు బాబా. ట్రైన్ లో ముందు అవుతున్నారండి బాబు. ట్రైన్ లో మందు తాగద్దని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగేసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంట్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్ కలపండి. మీరేంటి సార్ చూస్తున్నారు? కోపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిసి. ఎక్కేద్దాం. అమ్మా
నానా ఆ, మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరి పోయాను నానా. అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదండి మేడం మంగళవారం మీ అబ్బాయికి ఏదో అయితే ఆడి నుంచి వేరే వాళ్ళు కావాలి తప్ప. ఓకేనా, పెట్టండి ఫోన్. ఏది నా రూపాయి బిల్లు అక్కడ పోయిందండి. రూపాయి బిళ్ళ పోయిందా? అదే 2 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి కానీ పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే ఇడిపోద్దా? విడిపోయి ఓకే, 2 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లా. మీ దగ్గర 10 ఉందండి, ఏ కింద పెడతాం 2 అదిలు అవుతాయేమో. ఎవరిని? ఎక్కడన్నా ఊరాయ్? ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. ఈడే, ఎక్కడన్నా ఈడు. ఏంటి? ఏం చేస్తారు సార్? నా చెల్లిని మోసం చేసి పారిపోతారు ట్రైన్. నేను ఎక్కడ మోసం చేశాను సార్? ఇది నువ్వే కదా? ఏ, కాదు సార్, నేను కాదు సార్. మరి ఎవరు ఈడు? నా డూపని మధ్య తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. ఈడు డూపా ఆ, ఏం చేస్తాడు ఈడు? ఈడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. బతికిపోయా. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తిన్నాను. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగబండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయా? దిగబండి, బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి, ఎలాగో దూకండి. ఏంటి సార్, ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పని అన్నాడు కదా. ఆడేది చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉండదు ఇందా నుంచి. ఇచ్చాడా? ఆ, ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. టియా, 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 అర్థమైందా? టియా. అమ్మగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. హలో. నాన్నా, ఆ, మంగళవారం వద్దని చెప్పాను ఆ, నాన్న. ఆ మంగళవారం వల్లే బయట దూకా. ఓన్లే దూకే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం. రోజా గారు బాగున్నాయి, పంచులన్నీ బాగున్నాయి. వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, గుడ్. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. పోలీస్ ఏ బళ్ళు ఆపమంటారు సార్? ట్రిపుల్ రైడింగ్, నెంబర్ ప్లేట్ లేని భాస్కర్ బండి. మీకు లైసెన్స్ ఉందా ముందు అసలు? సార్ నా ఫ్రెండ్ సార్. లైసెన్స్ అదే ఉంది సార్. లైసెన్స్ అదే ఉంది సార్. డోంట్ మ్యాన్ హ్యాండ్లింగ్. బెంజ్ సర్కిల్ ఎస్ఐ రామ్మోహన్. హాయ్ రామ్మోహన్. నేనే ఇక మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? విజయవాడ సిటీలో కొంతమంది ఎక్కడైతే మేము చెకింగ్ చేస్తా ఉంటామో, మేడం మీరు హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు చెప్పి రీజన్స్ ఏంటంటే మా ఇల్లు ఇక్కడే సార్. ఒకసారి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఇలానే బైక్ లో వెళ్తుంటే పోలీస్ పట్టుకుంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసా నేను చెప్పానండి. నా పుస్తలు కూడా తాకట్టు పెట్టి మందు తాగినావు, నీకు భయం లేదా? ఏ మొగడైనా పుస్తలు కట్టేటప్పుడు భయపడాలి కానీ తాకట్టు పెట్టేటప్పుడు పెట్టద్దు. పొద్దున్నే ఎందుకు తాగేసి వచ్చావు అది చెప్పు. పిచ్చిపోయిందానా, ఇవాళ 31 డిసెంబర్. గిప్ప తాడు. అయినా 31st నైట్ వాంతులేనండి. పిచ్చిపోయిందానా, మీ లేడీస్ ఫస్ట్ నైట్ తర్వాత వాంతులు చేసుకుంటారు, మా మొగలు 31st నైట్ తర్వాత చేసుకుంటారు. నీకోసం ఖచ్చితంగా జనవరి 1 నుంచి మందు బంద్. నిజంగా ఒట్టు? కానీ డిసెంబర్ 31st మాత్రం ఫుల్. రష్మి, ఏంటి? నా కొడుకుని యువరానర్ సిటీలో చదివిస్తున్నా. అది యువరానర్ సిటీ కాదే, యూనివర్సిటీ. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, కావాలంటే టెస్ట్ చేయి. ట్రైన్ ఈస్ కరెంట్లీ స్విచ్ ఆఫ్. ఓ చెంబాలా, నా కొడుకు కూడా ఇంగ్లీష్. అమ్మా చూడు యువర్ నెక్స్ట్ స్టాప్ ఈస్ అమీర్పేట. నాకంటూ ఒక స్పెషల్ పర్సన్ ఎవరైనా ఉన్నారంటే నేను ఆవిడ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేను. అమ్మాయి పేరు చెప్పు ఫస్ట్. అర్చన. ఇంటి పేరు చెప్పు. తన ఇంటి పేరు నా ఇంటి పేరుగా మార్చుకునే అమ్మాయికి అర్చన గారు, డూ యూ మ్యారీ మీ? The customer you're calling is currently out of service.
ముందుగా అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. మంచి షాప్ పెట్టుకున్నాను, ఓల్డ్ ఇయర్ షాప్. పట్టండి గోమూత్రం ఆదిపర్యాయం. నేను నీ కోసం చచ్చిపోతున్నాను చూడు. నేను అసలు నా వల్ల కాదు. నిజంగా సిన్సియర్ గా ఇష్టపడుతున్నావా లేదా అని చెప్పి చిన్న టెస్ట్ చేశాను బేబీ. ఐ లవ్ యూ బేబీ. అమ్మయ్య కింద కింద. వీళ్ళిద్దరు గొడవలు ఇగోలు మళ్ళీ లవర్సే ఒకళ్ళు మాట్లాడుకోరు. నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది. ఓకే, నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? ఏముంది, ఆ అమ్మాయిని గదిలో తీసుకెళ్ళి గడబడి చెప్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. అది కాదురా, నీకు నీ గర్ల్ ఫ్రెండ్ గొడవ అయింది, ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది, అప్పుడు నువ్వు ఎలా కాంప్రమైజ్ చేస్తావు? పుట్టింటికి వెళ్ళిపోతే ఏముంది, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి గదిలో తీసుకెళ్ళి గడబెట్టేస్తాను, కాంప్రమైజ్ అయిపోతుంది. బాబు వైబ్లెంట్ గా చెయ్యొద్దు, ఎంటర్టైన్మెంట్ వద్దు. అలా కాదు గురువు గారు, హ్యాపీ న్యూ ఇయర్ కదా. ఇళ్లలో ఉండక్కర్లేదా? అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. ఆడే పార్టీ వద్దని చెప్పాడు కదా, ఆడి చేత ఈ రోజు మనం ఇక్కడ పార్టీ చేద్దాం. గురువు గారు ఎవరోనండి అమ్మాయి మందాకిని గారు అంటే, అబ్బో చాలా అందంగా ఉందండి, మీకు గ్రీటింగ్ కార్డు ఇమ్మని చెప్పింది ఆవిడ. మందాకిని ఎవరో నాకు గుర్తుకు రావటం లేదే. మందాకిని గారు మీరేమో చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నారు, అసలు ఆయన ఏమో గుర్తు రావట్లేదని చెప్తారు. తెలుసు. మందాకిని గారు గురువు గారు వచ్చేయమన్నారండి, 50,000 కొట్టాలా ఆటోకి ఒక 50,000 కావాలని అడుగుతున్నారు. బండానికా ఎక్కడానికా? చచ్చిపోయాను బాబాయ్. అమ్మాయి ఎవర్రా? నేను లవ్ చేసిన అమ్మాయి నాన్న. ఎలాంటి దాన్ని ప్రేమించావరా? 10 రూపాయలు పీచి మిఠాయి అమ్ముకునేది రా ఇది. ఒక్క వారం టైం ఇస్తా. ఓకే నాన్న. అమ్మాయి నన్ను ఇంప్రెస్ చేసింది అనుకో, కోడల్ని చేస్తా. ఓకే నాన్న. నేను స్నానానికి వెళ్తున్నా, టవల్ తెచ్చి తొందరగా. అంకుల్ వైను గుమ్మం తగులుతుందని చెయ్యి అడ్డం పెట్ట. గుమ్మం గుంటూరులో ఉంది, నేను నెల్లూరులో ఉన్నాను. నువ్వేంటి కర్నూలులో పెట్టావా? జబర్దస్త్ ప్రతి శుక్రవారం శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.